బీసీ సోదరులు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నల్గొండ ఆర్ఎల్డి అధ్యక్షుడైనటువంటి నందిపాటి జానయ్య, నా మిత్రుడు జానయ్య గారికి నల్గొండ అధ్యక్షుడు ఉన్నాడు. అట్లాగే మా మిత్రుడు స్పోక్స్ పర్సన్ బీరప్ప గారు, నరసింహరావు గారు, రిషబ్ జైన్ గారు, సుధాకర్ గారు, మా ఇతర నేతలు, ఆర్ఎల్డి నాయకులు, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక కళాబృందం. మా కళాబృందం పాటలు ఇప్పటిదాకా ఉన్నారు. బుల్లెట్ వెంకన్న పంచి నాతో ఉన్నాడు, 2012 నుంచి పోరాడుతున్నాడు. అందరికి కూడా మీ మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, ఈరోజు 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలో చైతన్యం లేకపోవడం వల్ల ఈ అగ్రవర్ణాల దోపిడీ కొనసాగుతుంది. ఆ రోజు తొలిదేశ మలిదేశ ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు అంటే 349 కూడా పోలీసు కాల్పు చనిపోతే 1200 మంది ఏమో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో 98% వాళ్ళే. మరి తెలంగాణ వచ్చినాక ఏమైనా లాభం జరిగిందా అంటే ఏమీ జరగదు. ఈవెన్ ఒక్క నెత్తురు చుక్క రాల్చకుండా తెలంగాణ దేశాన్ని కేసీఆర్, మీకు తెలుసు కేసీఆర్ అని నేను 6 ఏళ్ళు ఆయన కార్యదర్శిగా పనిచేసిన. ఆయన ఏం చేయండి, ఆఖరికి హరీష్ రావు ఏమో పెట్రోల్ పోసుకుంటే చాలా మంది పెట్రోల్ పోసుకొని తెచ్చిపోయింది. దానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ చావులకు బాధ్యత టీఆర్ఎస్ వహించాల్సిందే. సరే అయితే అయింది, నువ్వు అధికారంలోకి వచ్చినావు, మాకేమైనా లాభం చేస్తావా అంటే అన్ఫార్చునేట్లీ ఒకే ఒక 6 లక్షల కోట్లు సంపాదించారు. మనం అనడం ఏంటి, మిత్రురాల కవిత సర్టిఫికేట్ ఇచ్చింది, మా హరీష్ రావు ఇంకెవరు సంతోష్ రావు అనుకుంటూ ఆ లిస్ట్ చదివింది. మరి వాళ్ళ నాయన అందులో ఉన్నాడో లేడో దేవుడు తెలిసి. ఇప్పుడు మా బీరప్పకు చెప్పినటువంటి ఎంక్వైరీలా రేపో మాపో సిబిఐ లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తారు, కానీ మొత్తానికి లూటు జరిగింది అనేది ఖాయమని చెప్పినా. కాబట్టి ఈ రోజు అంత అవినీతి చేసినాక వాళ్ళని దించేసి రేవంత్ రెడ్డిని పట్టుకొస్తే ఆయన పాపం ఊరి కార్మికులు తయారు చేసిండు గ్రూపులు చేసుకొని. ఎవరెట్టట్లేదు, ఆయనకి చేత కాదంటున్నాడు. ఆయనేమో మరి ఆయన అడిగితే నన్ను చెప్పిన దొంగలకే చూస్తున్నారు, అప్పు కూడా పెడతలేదు అంటున్నాడు. ముఖ్యమంత్రి భరిస్తుంది. ఇది ఇట్లుండగా ఆయన పాపం మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి కోమటి రావు కూడా పట్టుకోవచ్చు, మా నలుగురు జిల్లా సోదరుడు. ఆయనకు ఆ పదవి ఇచ్చిందంటే ఆయనకి కూడా వెనుపోటు గురించి 2 ఏళ్ళు అయింది. పాపం రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఉండే వ్యక్తి కాదు, చాలా సొంతంగా ఆయన దగ్గర చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసాడు 2 సార్లు. ఆయన తత్వం నాకు తెలుసు. అతి త్వరలో మీరు చూడండి, 3 నెలలనే ఆయన కాంగ్రెస్ కి ఎసరు పెడతాడు, ప్రభుత్వం కుప్పగొలిపోతుంది. నాకు తెలిసి 30-40 మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి బయటికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి. సో ఎవరికి కూడా ఇక కాంగ్రెస్ ఏదో చేస్తుందనే ఆశ అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ నమ్మకాలు ఏమంటే పోగొట్టుకొని మీరే అందరు కూడా ఐక్యమై, నా సోదరు ఉన్నాడు ఇక్కడ, నాకు నిన్న కల్వకుర్తిలో బీసీ జేసీ నాయకులు కలిసి చాలా ఉత్సాహం ఉన్నారు. ఒక కొత్త చైతన్యం అనేది ఈ వర్గాల లోపల రావడం చాలా చాలా సంతోషదాయకం. నేను దాన్ని స్వాగతిస్తున్నా. ఇది ఎలక్షన్ల వరకు ఉండాలి. ఇతర పార్టీల్లో కూడా మీరు బీఫారాలు ట్రై చేయండి, రాకపోతే మా పార్టీకి రండి. మేము గతంలోనే ఇంతకుముందు చెప్పినట్టు 20 బీఫారాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చినాం 100%. ఆ చిత్తశుద్ధి మాకుంది. నేను ఎట్లా పోటీ నీ ఎమ్మెల్యే ఎంపీ, నాకు 70 ఏళ్ళు, ఏం చేయాలి దేశాన్ని ఇలా చైతన్యం కాపాడుకుంటే కాదు. ఈ నాకున్న శక్తి ఈ వర్గాల ఐకమత్యాన్ని కోసం వాడదాం అనుకుంటా తప్ప అక్కడ పోయి చేసేది ఏం లేదు. అక్కడ ఉన్న పాపం మన బీసీ మంత్రులు కూడా కొండ సురేఖ లాంటిది మొన్న పాపం ఇది ఆ కూతురు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, అవమానం చేస్తాడు మా ఎవరిని, మా అమ్మను ముఖ్యమంత్రి అంటే బీసీలలో అక్కడో ఇక్కడ టెర్రర్ అని, ఆ టెర్రర్ కుండామురులు లాంటి ఆమెకే గతి లేకపోతే ఇతరులకి ఏముంటుంది, వాళ్ళు చేసేది ఏం చచ్చేది. కాబట్టి నేనేమంటా అంటే ఇంకొక అంశం చెప్పి ముగిస్తా. జాబ్ మేళాలు పెట్టడం అనేది మా స్పెషాలిటీ. ఆర్ఎల్డీకి లక్ష్యం మనకు ఛానల్ ఉంది, లక్ష్యం అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఆ ఛానల్ ద్వారా మేము ఎవ్రీ 2 months జాబ్ మేళా పెడతాం. మేము జాబ్ మేళా పెట్టినామంటే 1000 ఉద్యోగాలు తక్కువ రావు. మీరు వాకిన్ ఇంటర్వ్యూస్ ఫ్రీ, అది ఎన్రోల్మెంట్ చేసుకోండి. నిరుద్యోగులు ఎవరైనా సరే అవకాశాన్ని వాడుకొని మీరు ఉద్యోగాలు కూడా పొందాలని, దానికి మేము ఎన్ని విధాల అవకాశం ఉందో అంటే దగ్గర మా అధ్యక్షుడు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ జయంత్ చౌదరి, ఆయన సహకారంతో వివిధ కంపెనీలు తీసుకురావడం మాకు చాలా సులువు. అందులో మీరందరూ కూడా ఉద్యోగాలు పొందాలని, ఈ నిరుద్యోగ సమస్య ముఖ్యంగా నన్ను ఆశీర్వదించి 2 సార్లు పిలిపించిన నల్గొండలో ఉన్న ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదనేది నా ఆకాంక్ష. అది కూడా యువతకు సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి బీసీ నాయకులకు, ఇతర సోదరులకు, అందరి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ కుమార్ సార్ గారికి, బీసీ రాజ్యాధికార
సమితి రథయాత్రకు నల్గొండకు వచ్చిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఎల్డి పార్టీ నుంచి నల్గొండ జిల్లాలో సాగర్ నియోజకవర్గం నుంచి నేను కూడా బీఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. బీఫామ్ ఇచ్చేది ఏ ఫామ్ ఇవ్వలేదు. దాని సందర్భంగా ఇండిపెండెంట్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక తెలంగాణ అంశం మీద ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్లో సార్ ఒకరు. వారికి ఎంతో మంది కేంద్రంలో రాష్ట్రంలో పిఏగా చేసినటువంటి అనుభవం ఉన్నది. ప్రతి అంశం మీద విశ్లేషణ ఉన్నటువంటి పెద్దలు వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.